సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఒక చిన్న మన ప్రియురాల మన సంఘస్థుల మనమంతా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, మరి ఫలింపజేస్తాడు దేవుడు. అందుకని మన చేతులు మనము ఎప్పుడు ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఇంకా మనకి ఆకాశ వాకిలి విప్పి ఇంకా ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని సన్నిధిలో మనకు అలాంటి మనసు దేవుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అందరినీ మరి అందరూ ఆశీర్వదించబడాలంటే మరి దేవుడికి కూడా మరి పేదవారికి, దీనులకు, మరి అస్వస్థత ఉన్న వారికి మనము మరి చేయి చాపేవారిగా ఉండాలి. ఈ విషయంలో అందరూ సహకారం చేయాలని దేవుని నామంలో మనవి చేస్తున్నాం. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసువే ఆరాధన తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుడు మనకు మంచి రోజు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేయడానికి, అలాగే చక్కని పాటలు పాడి ప్రభువున జీవంగా దేవుని యొక్క నామం మహిమపరచడానికి ఉదయకాలం దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచినట్టు దేవునికి స్తోత్రం. ప్రార్థన పూర్వక ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు సహాయం తెచ్చినాక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట చదువుకొని ప్రియులార మనం ముందుకు వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ దినం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాం, అప్పుడు ముగాముగిగా చూతుం. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరగదును. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులార మనం చూస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తును ప్రియులార మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. జ్ఞాపకం చేయాలని పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన కొంతమట్టుకే మనకు తెలుసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన. కానీ ఒకరోజు ప్రియులార మనం డైరెక్ట్ నా కొరకు ప్రాణం పెట్టిన మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును మనం డైరెక్ట్ చూసే ఒక రోజు ఉంది అనమాట. ముఖాముఖిగా డైరెక్ట్. హల్లెలూయా. ఆ రోజుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రోజు తప్పకుండా మనకు అందరికి యేసు నామములో అనుగ్రహించిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అప్పుడు ముఖాముఖిగా చూతుము. దేవునికి స్తోత్రం. ఇది ప్రియులార జీవంగల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన బైబిల్ గ్రంథం ప్రకారం ప్రియులార మనం చూస్తున్న దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ అనమాట. మనం ఈరోజు చదివాం లూకా సువార్త 21వ అధ్యాయం మనం చదివాం. దాన్ని కూడా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ఒక రాకడకు ఉన్న ప్రియులార సూచనలు ఏంటిది అని ప్రియులార బైబిల్ మనకు నేర్పిస్తుంది. కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు, భూకంపాలు, మహామారి, సమస్యలు జరుగుతుంది. కాబట్టి అది యేసుక్రీస్తు రెండవ రాకడకు ఆ కాలాలు ప్రియులార మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి అన్నమాట. అలాగే కాబట్టి ప్రియులార బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం సిద్ధపడి ఉండాలి అని కూడా ప్రియులార మనం చదివాం. లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనం ఈ రోజు మనం చదివాం. మనం ప్రార్థన పూర్వంగా మెలుకోగలిగే ప్రార్థన పూర్వంగా ప్రియులార మనం సిద్ధపడి ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఉదయకాలం ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మనం అందరం యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్న మనం కూడా ఎంతో ఆశతో కోరికతో మనం ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆశ కలిగిన ప్రాణాన్ని జీవంగల దేవుడు తృప్తిపరుస్తాడు. లూకా సువార్త 21వ అధ్యాయం మనం ఈ రోజు చదివాము. ఆకాశం భూమి గతించిపోతే కానీ నా మాటలు మారలేదని ప్రభువు చెప్పిన వాగ్దానాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రభు వస్తాడు, త్వరగా వస్తాడు అని ప్రభు చెప్పాం. కాబట్టి ఆ వాక్యం మనం విన్నప్పుడు గ్రహించినప్పుడు మనం సిద్ధపాటు
సిద్ధపాటు కలిగిన వారు ఉండినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించుగాక. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రియులారా మనం ప్రేమ గురించి చూడవచ్చు. ప్రేమ లవ్ నెవర్ ఫెయిల్స్. దేవుని ప్రేమ ఫెయిల్ అయిపోలేదు అనమాట. మానవుల యొక్క ప్రేమ కొన్నిసారి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనిషి ప్రేమ, దేవుని ప్రేమ చాలా డిఫరెంట్ ఉంది అనమాట. దేవుని పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమ ప్రియులారా మనం చూసలేతే అది అన్లిమిటెడ్ అనమాట, ఆగేది కాదనమాట. కానీ మనిషి యొక్క ప్రేమ ప్రియులారా మనం చూసలేతే మేలు చేస్తున్నప్పుడు మనం ప్రేమిస్తాం, మేలు చేయలేనప్పుడు ఆ ప్రేమ ఆగిపోతుంది అనమాట. మనిషి యొక్క ప్రేమ, మనిషి ప్రేమ ప్రియులారా మనం చూసలేతే ఎవరైనా మన కీడు చేస్తున్నప్పుడు ఆ ప్రేమ ఆగిపోతుంది అనమాట. కానీ దేవుని ప్రేమ అలా కాదనమాట. దేవుని ప్రేమ మీరు చేసినా గాని చేయకపోయినా గాని ప్రేమించే ప్రేమ అనమాట. అది పరిశుద్ధమైన ప్రేమ, అగాపే ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మన హృదయంలో, మన ఆత్మలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించినాక స్వార్థం లేని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, క్షమించే ప్రేమ, అల్లెలు ఇద్దరుకు సహాయం చేసే ప్రేమ, ఇద్దరును దీవించే ప్రేమ, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా సువార్త విని రక్షణ పొందిన మనందరిలో దేవుని ప్రేమ ఉంది అనమాట. ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవునాక, మన నుండి ప్రవహించినాక దేవునికి స్తోత్రం. అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తును మనం నమ్ముతున్నాము, దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం ఈ భూమిలో మనం బ్రతికినప్పుడు మాత్రం, లేదంటే భూమిలో మనం బ్రతుకున్నప్పుడు మనకు చాలా కోరికలు ఉంది, చాలా ఆశలు ఉంది, మంచిది. కాబట్టి భూమిలో ప్రియులారా మనం బ్రతికినప్పుడు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదనమాట ప్రభు మనకి ఇచ్చేది. అంటే భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు చాలా అవసరాలు ఉంది. ఆహారం కావాలి, నీళ్లు కావాలి, బట్టలు కావాలి, ఆరోగ్యం కావాలి, మనకు ఉండడానికి ఇల్లు కావాలి, పెళ్లి జరగాలి, పిల్లలు దయచేయాలని ప్రార్థన ఇస్తున్నారు. చాలా భూమిలో మనం బ్రతుకున్నప్పుడు మనకు చాలా అవసరాలు ఉన్నాయి. అదంతా జీవం గల దేవుడు ప్రియులారా తప్పకుండా తీరుస్తాడు. దేవునికి అది సాధ్యం. మొదటి రాజ్యం అనేది వెదుగుడి అప్పుడు అని అనుగ్రహపడను, అదంతా దేవుడు చేస్తాడు. కాబట్టి భూమిలో బ్రతికినప్పుడు దేవుడు ప్రియులారా మనకు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, మన కుటుంబ జీవితాలు దేవుడు దీవించినాక దేవుని చిత్తం అనమాట. మన పిల్లల దేవుడు అదే యేసునామ జీవం గల దేవుడు దీవించినాక అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. ఇల్లు లేని వారికి ఇల్లు యేసునామములో జీవం గల దేవుడు దయచేయనాక దేవునికి స్తోత్రం. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నవారు ఫైనాన్షియల్ ఇబ్బందుల నుండి దేవుడు యేసునామములో విడిపించినాక, రోగాలతో ఉన్నవారు యేసునామములో జీవం గల దేవుడు స్వస్థపరిచినాక దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు భూమిలో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మనల్ని కాపాడుతాడు. అనదిన మనం ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంది. అవసరాలు యేసునామములో దేవుడు తన ఐశ్వర్యం వైపున క్రీస్తు యేసునందు మహిమలో తెరిచినాక అదంతా దేవుడు చేస్తాడు. కానీ అక్కడే ఆగేది కాదన్నమాట. అదంతా దేవుడు చేస్తాడు. కానీ దానికంటే నా పట్ల మీ పట్ల జీవగల దేవునికి ప్రణాళిక ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ప్రియులారా 15వ అధ్యాయము 19 వచనములో ఆ మాట రాయబడింది. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ జీవితకాలం మట్టుకు మాత్రం కాదనమాట. అంటే తర్వాత కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రతిరోజు ప్రియులారా జీవగల దేవుడు నాకు మీకు సహాయం చేస్తాను. అందుకొరకు మనం ఇప్పుడు బ్రతుకు ఉన్నాం. ప్రభు ఎన్నో అపాయాల నుండి, మరణం దగ్గర కూడా వెళ్ళేవారం ఇంకా చాలా మంది మన మధ్యలో ఉన్నాం. కాబట్టి ప్రాణ అపాయం నుండి జీవగల దేవుడు మనను కాపాడే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బ్రతుకు ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన అవసరంలో దేవుడు మనకు మంచి ఆహారం దేవుడు అనుగ్రహించారు. మనకు కావలసిన నీరు కానీ బ్రతకడానికి కావలసిన అంత దేవుడు అనుగ్రహించిన కాబట్టి మాత్రం కాకుండా దేవుడు మనల్ని కాపాడిన కాబట్టి, ప్రభు నేసే మనల్ని కాపాడిన కాబట్టి ఈ రోజు దాకా ప్రియులారా మనం బ్రతికి ఉన్నామని సత్యం గ్రహించుకొని మన దేవుడు స్తుతించాలి. ఇప్పుడు మన గొప్పతనం కాదు, మనం ఈ రోజు బ్రతికి ఉన్నామంటే ప్రియులారా దేవుని కృప అనేమాట. మనం మాట్లాడుతున్నామంటే దేవుని కృప, మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుని కృప, మనం పాటలు పాడుతున్నామంటే దేవుని కరుణ, దేవుని దయాని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు దాకా జీవగల దేవుడు మనల్ని
ప్రియులను కాచి కాపాడి బలపరిచి నడిపించిన దేవుని ప్రియులను మనం శుద్ధిస్తాం. కాబట్టి జీవగల దేవుడు ఇంకా కూడా మనల్ని కాచి కాపాడి తప్పకుండా ప్రియులను మన అవసరం తీర్చి యేసునామములో దేంతో నడిపిస్తాడు. ఇప్పుడు మన ప్రభుత్వం మన క్లోజ్ ఉండాలి. జీవగల దేవుడు తప్పకుండా జయంతో మనల్ని నడిపించును గాక. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఈ జీవిత కాలము మట్టుకే మాత్రం కాదనమాట. దానికంటే ఎక్కువ కూడా దేవుడు మనను నిత్యం కాపాడుతాన్ని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మనుషులం కాబట్టి మనం అనుకున్న ఈ భూ సంబంధమైన విషయాలు కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన చేయడం తప్పని కాదు, కానీ దానికంటే ఎక్కువ కూడా జీవంగల దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతారు. అంటే నిత్యం జీవంగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నాతో పాటు మనతో పాటు నిత్యం ఉండాలని కోరుతుంది అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మరణం ప్రియులారా మనం చూసినట్లయితే మరణం జీవంగల దేవుడు నియమించామని హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా ఆమేన్ 9వ అధ్యాయము 27వ వచనములో మనం చూడవచ్చు. తీర్పు కూడా దేవుడు నియమించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మరణం ప్రియులారా మనం చూసినట్లయితే మనిషి నిమిత్తం వచ్చామన్నమాట. మనిషి అంటే ఆదాము పాపం చేస్తున్నా కాబట్టి మరణం వచ్చామన్నమాట. అలాగే ప్రియులారా మనం చూసిన పునరుద్ధానం కూడా మనిషి నిమిత్తం, మనుషులను బట్టి మరణం, అలాగే పునరుద్ధానం కూడా మనుషులను బట్టి దేవుడు తీసుకొని వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరణం అలాగే పునరుద్ధానం, మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ రెండు విధంగా యేసుక్రీస్తు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. మనం చేస్తున్న పాపానికి బదులు యేసుక్రీస్తు పాపం చేయలేదు, కానీ మనం చేస్తున్న పాపానికి మనం మరణించాల్సిన వారు, పాపం చేస్తున్న వారు మనం అన్నమాట. కాబట్టి మనం మరణించాల్సిన వారు, కానీ నాకు మీకు బదులుగా యేసుక్రీస్తు మరణించడం మాత్రం కాదు ప్రియులారా, ఆ మరణం ద్వారా దేవుడు శిక్ష నుండి మనను విడిపించామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన స్థాయిలో పునరుద్ధానుడుగా మహిమ పూర్ణుడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు మహిమ శరీరం కలిగి మహిమ పూర్ణుడుగా ప్రభు ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ రెండు విధములో వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మానవులకు ప్రియులారా మరణం నియమించుకుంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా మనం మామూలుగా మనం చూస్తున్నట్లయితే నిన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నా, మరణం దేవుడు ఎందుకు పెట్టామని. ఇప్పుడు దాని గురించి అప్పుడు సమయం దొరకలేదు కాబట్టి తర్వాత ఇంకొక రోజు మనం డిస్కస్ చేస్తామని చెప్పి బయటకు వచ్చాం. కాబట్టి కాబట్టి మరణం ప్రియులారా క్రిస్తునందున్న మనం భయపడాల్సిన అవసరం లేదు. మరణం అనే మాట విన్నప్పుడు చాలా మందికి భయం వస్తుంది. ఒకటి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పి సత్యం మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు మరణాధికారిన సాతాను శిలువ మరణం ద్వారా ఓడించామన్నమాట. ఇంకా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మరణం కూడా మన ఒక శత్రువుగా ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడవచ్చు, సాతాను మన శత్రువు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మరణం కూడా ప్రియులారా శత్రువు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణాధికారైన సాతాను జయించామన్నమాట. కాబట్టి ప్రియులారా మరణం గురించున్న మాటలు దేవుని బిడ్డలు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, కడపట్ట నశింప చేయబడు శత్రు మరణం అని రాయబడింది. కడపట్ట నశింప చేయబడు శత్రు మరణం. ఇప్పుడు మరణం కూడా ఒక శత్రువు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనకున్న గుడ్ న్యూస్ ఏంటిదంటే మరణాన్ని కూడా ప్రియులారా యేసుక్రీస్తు మరణాన్ని కూడా జయించామన్నమాట. దేవునికి మరణాన్ని చేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తున్న మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నేను బ్రతుకునైతే క్రీస్తు కొరకు, చావు అయితే లాభం. ఒక దేవుని కుమార్తెకు మరణం కూడా లాభం అని రాయబడింది. దానికి అర్థం ఏంటది ప్రియులారా?
మరణం అంటే చాలా సరే మనం అనుకున్నాము అది చివరి రోజు లేదంటే ఎండ్ అయిపోయిందని. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది శరీరం మాత్రం కాదు, మనకు ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ, ప్రాణం, శరీరం 3 భాగాలు మనకు ఉంది. ఇప్పుడు దానిలో ప్రాముఖ్యమైన పార్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మ అనమాట, మన స్పిరిట్ అనమాట, మన ఆత్మ అనమాట. కాబట్టి మనకు అందరికీ ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ ఆత్మకు చావు లేదనమాట, దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆత్మకు ఈ మట్టి శరీరం ఒక కవరింగ్ మాత్రమే. మనం షర్టు లేదంటే చీర వేసినట్టు ఇప్పుడు ఇలా కవరింగ్ మాత్రమే మట్టి శరీరం ఆత్మకు. కాబట్టి ప్రాముఖ్యమైనది మనం ఆత్మ అన్నమాట, ఆత్మ. కాబట్టి సువార్త వినే రక్షణ పొందినప్పుడు ఇలా మనం ఒక ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా మరణం మా మాట విన్నప్పుడు దేవుని బిడ్డలు భయపడవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట, మరణాన్ని జయించాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా 91 కీర్తనలో మనం చూడవచ్చు. 91 కీర్తనలు, దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు అనమాట. దేవుని చిత్తమన్న రోజాక యేసునామములో మనందరం బ్రతికినాక దేవుడు కృప అనుగ్రహించింది, దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఈ రోజు దాకా మనం బ్రతికామంటే దేవుడు కృప అనమాట. ఇప్పుడు మరణం కొన్నిసారి మనం కొందరు ఇలాగ చెప్తారేమో, ఈ ప్రాణాన్ని తీసివేస్తాం అలాంటి మాటలు కొందరితో చెప్పినట్టు బెదిరించినట్టు మనం కొన్నిసారి మనం వినబడితే కొందరు చెప్పిన మాట కానీ ఒకవేళ మనతో చెప్పలేదేమో, కొందరితో అలాంటి మాటలు చెప్పినట్టు మనం చూడవచ్చు, వినవచ్చు. బట్ మానవుల్లో కొందరు అనుకున్నారు ఒకరిను నాశనం అంటే మరణం లేదంటే ఒకరిను హత్య చేసినట్లయితే వారు ఒక లైఫ్ ఎండ్ అయిపోయింది అని కొందరు అనుకున్నారని. కానీ బైబిల్ ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది తర్వాత కూడా ఆ వ్యక్తి ఆత్మ బ్రతుగత్తనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది నరహత్య పాపం అనమాట. అది చేయడానికి జీవగల దేవుడు ఏ మనిషి కూడా హక్కు వెళ్ళలేదన్నమాట. ప్రత్యేక నూతన నిబంధనలు మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ప్రాణం తీసేవారిగా ఉండవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం ప్రేమ చేత ప్రాణం పెట్టేవారు ఉండాలి. అంటే దానికి అర్థం ప్రాణం కంటే ప్రియులారా మనం ప్రజలను, సంఘాన్ని, జీవంగల దేవుని బిడ్డలను, జీవంగల దేవుని ఒక బిడ్డలను మనం ప్రేమించేవారు ఉండాలని రాయబడింది. కాబట్టి మనం ప్రాణం తీసివేయడం దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి అలాంటి ఆలోచన ఎవరు ఇస్తాడు? సాతాను ఇస్తాడనమాట. బైబిల్లో రాయబడింది సాతాను నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చాం. అంటే దొంగ అంటే సాతాను. కానీ యేసుక్రీస్తు దేని కొరకు వచ్చామంటే జీవనం ఇవ్వడానికి అనమాట, ప్రాణం పెట్టడానికి వచ్చామన్నమాట. ప్రాణం పెట్టడానికి కొరకు వచ్చాము. అది మాత్రం కాకుండా ప్రియులారా మనను మరణం నుండి, ఆత్మీయ మరణం నుండి విడిపించడానికి కొరకు వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రాణం తీసేవారుగా ఉండవద్దు. కాబట్టి మన మాటలు, క్రియల ద్వారా కూడా మనం వేరే వారిను ఆత్మీయంగా మనం చంపవద్దు అనమాట. ఇప్పుడు కొందరు మనం ఫిజికల్ గా నేను అలాగే చేయలేదు అని వెరీ గుడ్, కానీ మన ఆత్మీయంగా కూడా అంటే స్పిరిచువల్ మాటల ద్వారా కూడా మనం ప్రియులారా ఎదుటి వారిను చంపవద్దు అనమాట. అంటే మరణ మాటలు, శావ మాటలు పలికి చంపేవారుగా మనం ఉండవద్దని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసు గురించి స్పష్టంగా చెప్పారు, దేహమును చంపిన వారిను భయపడవద్దనమాట. కాబట్టి ప్రియులారా మరణాధికారైన సాతాను యేసుక్రీస్తు తన మరణం ద్వారా జయించాము. ప్రేరణ గ్రంథము 1వ అధ్యాయం 18 మనం చూడవచ్చు. మరణం దాని యొక్క తాళపు చెవులు జీవగల దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు మరణాన్ని భయపడవద్దు. కాబట్టి మన సత్యం అర్థం చేసుకున్న మరణం ఒక ఎండ్ కాదు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు మహిమ గురించి రాయబడింది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా మనం చూడవచ్చు 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39 ప్రియులారా మనం చూసినట్లయితే మాంసం గురించి రాయబడింది. మనిషి మాంసం వేరే, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మృగ మాంసం వేరే, పక్షి మాంసం వేరే అని ప్రియులారా చేపల ఒక మాంసం వేరే అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు కొరకు చెప్తున్నామంటే ప్రియులారా సువార్త నుండి రక్షణ పొందిన మనం పాపం ద్వారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మహిమ నుండి మనం కోల్పోయాం. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తును నమ్మిన మనకు జీవగల దేవుడు మహిమ యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మహిమ మన ఆత్మలో ఉంది. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనిషి మాంసం వేరు,
మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. అంటే దానికి తేడా ఉంది అనమాట. అలాగే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది సూర్యుని యొక్క మహిమ తేడా ఉంది, చంద్రుడు ఒక మహిమ తేడా ఉంది, ఇలా నక్షత్రం ఒక మహిమ తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది అనమాట. అలాగే ప్రియులారా మన సువార్త విని రక్షణ పొందిన మనలో మహిమ ఉంది, కానీ మహిమలో ప్రియులారా తేడా ఉంది అనమాట. అంటే మనం సువార్త విని యేసు రక్తం ద్వారా కడుగబడి పరిశుద్ధాత్మ నిలబడి వాక్యానుసారంగా ఎవరైతే నమ్మకంగా ప్రభుత్వం బ్రతుకుతారో వారు మహిమలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తపడాలి, ఎత్తపడిన ప్రియులారా ఎత్తపడాలి, కానీ మహిమలో తేడా ఉంది అనమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మహిమ సేమ్ మహిమ అనుగ్రహించినప్పుడు కూడా మహిమలో డిఫరెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొందరు నమ్మకంగా బ్రతుకుతున్నారు, కొందరు నమ్మకంగా లేదు. ఇప్పుడు ఎవరైతే ప్రభువును ప్రేమించుకొని నమ్మకంగా బ్రతుకుతున్న వారు మహిమలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రతిరోజు ప్రియులారమైన పరిశుద్ధంగా వాక్యానుసరంగా దళుతో క్షమించుకొని మన మాటలు దేవుని చిత్తానుసరంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసరంగా బ్రతుకుతున్న వారు గొప్ప మహిమ వారు పొందుతారనమాట. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలు ప్రియులారా మనం చూసినదే మహిమ విషయంలో తేడా వస్తాయన్నమాట. కాబట్టి మనం కోరుకోవాలి, ప్రభువా నేను ఎత్తపడడం మాత్రం కాదు, నేను ఎత్తపడాలి, కానీ గొప్ప మహిమలో నేను ఉండాలి. అంటే మహిమ ప్రియుల గొప్ప మహిమ మనం కోరుకోవాలి అనమాట, గ్లోరీ. కాబట్టి సూర్యుని యొక్క మహిమ తేడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41-18 మనం చూడవచ్చు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. కాబట్టి ప్రియులారా మన ఒక బ్రతువు ఎలా ఉంది, మన ఒక బ్రతువు ఎలా ఉంది మనం కోరుకోవాలి. కాబట్టి మనం ఏం కోరుతున్నాం? సువార్త రక్షణ ఉంది, ప్రభు దగ్గర మనం వచ్చాం. కొందరు ప్రభు దగ్గర వచ్చినప్పుడు చాలా ఉద్దేశాలు ఉండవచ్చు, కొందరేమో స్వస్థ కొరకు వచ్చి ఉండవచ్చు. మంచిది, దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఏ రోగమైన సరే జీవగల దేవుడు స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో మన యేసుక్రీస్తుని తాకరించారు, యేసుక్రీస్తు మనల్ని తాకినప్పుడు కూడా స్వస్థ జరుగుతుంది. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. అలాగే మనం యేసునామములో నూనె కూడా ప్రార్థన చేసుకొని అప్లై చేస్తున్నప్పుడు కూడా స్వస్థ జరుగుతుందని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులను మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు రకరకాల విధంగా స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ప్రభు దగ్గరే వచ్చిన కొందరేమో ఫైనాన్స్ నుండి విడుదల కొరకు వచ్చి ఉండవచ్చు, కొందరేమో ప్రభువా నాకు చక్కని ఒక కుటుంబ జీవితం, ప్రభువా నాకు దయచేయమని ప్రార్థన చేసుకొని వచ్చి ఉండవచ్చు. కొందరేమో ఆమె నాకు పెళ్లి అయింది, ప్రభువా నాకు చక్కని పిల్లలు కావాలి, ఆ విషయం కొరకు ప్రార్థన విషయంతో వచ్చి ఉండవచ్చు. కొందరు ఇందులో సమాధానం లేదు, కాబట్టి నాకు ప్రభువా సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలి, చాలా విషయాలతో మనం వచ్చి ఉండొచ్చు. దేవుడు దానికి తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన ప్రియులరా, యేసుక్రీస్తు పిలుపు పొందిన మనం ఈ జీవితం కాలం మట్టుకే మాత్రం ఈ జీవితంలో భూమిలో ఉన్న విషయం మాత్రమే అడగవద్దనమాట. తర్వాత ఉన్న కొన్ని విషయాలు కూడా ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. ఈ జీవితం కాలం మట్టుకే మనము క్రిస్తునందు దానికంటే ఎక్కువ ఉంది అనమాట క్రిస్తులు. కాబట్టి మరణం తర్వాత కూడా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరూ మరణించడం లేదు, అందరూ బ్రతికి ఉన్నవారు. కాబట్టి బ్రతికి ఉన్నవారు వారు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 51 రాయబడింది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. చూడండి, అందరం నిద్రించడం లేదనమాట, అందరూ మరణించడం లేదనమాట. కొందరు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ సమయం బ్రతికి ఉన్న వారు అలాగే మహిమ శరీరం అంటే ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతాయి అనమాట. ఒకటి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బూరధ్వని కడబూర మృగగానే మనమందరము మార్పు పొందదము. కడబూర మృగనప్పుడు ప్రధాన దూదలతో ఆర్భాడంతో ప్రధాన దూదలతో గంభీర శబ్దంతో ప్రియులారా ప్రభు వస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కాబట్టి క్రిస్తునందు ముందు నిర్ధరించిన వారు లేపబడతాయి అనమాట. ఇంకా బ్రతికి ఉన్న వారు ప్రియులారా ట్రాన్స్ఫర్మేషన్ అంటే మహిమ శరీరం వారు పొందుతారని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులారా మహిమ శరీరం మహిమలో మనం అనుదనప్పుడు ఎదుగుతున్నాం. మీరు ఎంతమంది గమనిస్తున్నారని. కాబట్టి క్రిస్తుతో నిజంగా నమ్మకంగా బ్రతుకుతున్న వారందరూ నిజంగా యేసు రక్తంలో ఆధారపడుతున్న వారు, యేసు అమలు ప్రార్థన చేస్తున్న వారు, యేసు నామలో ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న వారు, అలాగే ప్రియులారా
దేవుని వాక్యం పరిశుద్ధాత్మ వల్ల భుజిస్తున్న వారు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో కలిసి బ్రతుకుని మనం అనదిన గ్లోరీ టు గ్లోరీ అంటే మహిమ నుండి అదే మహిమలోనికి జీవం కలిగిన దేవుడు నడిపిస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది సువార్త విని రక్షణ పొందిన వారు మాత్రమే ఈ యొక్క అనుభవాలు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళతారని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందరూ లేదు కాబట్టి అందరు లేదు, కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభు అందరం మహిమ పొందాలి, అందరం మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభావం నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనమైతే దేవుని మహాకృపను బట్టి గ్లోరీ టు గ్లోరీ మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నడిపిస్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా మనం చూసినట్లయితే సంపూర్ణ మహిమ దేవుడు అనుగ్రహించిన గాక దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా మనం చూసినట్లయితే అందరూ నిద్రించడం లేదనమాట. దేవునికి స్తోత్రం. మనం అందరము నిద్రించము అని రాయబడింది, కానీ నిమిషంలో ఒక రెప్పపాటును కడబూరం మృగగానే మనమందరము మార్పు పొందము. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మరణం ప్రియులారా, ప్రతి ఒక్కరు మరణం దేవుడు నియమించాం, కానీ అందరూ మరణం ఆ అనుభవంలో వెళ్ళలేనట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే బైబిల్ పాత నిబంధనలో మనం చూడవచ్చు, హానోకు మరణం అనుభవించకుండా దేవుడు ప్రియులారా దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాం. అదొక మెరకల్ అనమాట. ఇలా ఏలే కూడా ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, రెండవ రాజుల గ్రంథంలో మనం చూడవచ్చు. అగ్ని రథాల్లో దేవుడు జీవంగల దేవుడు పంపి మరణం అనుభవించకుండానే దేవుడు అదొక స్పెషల్ అనుభవం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘానికి కూడా అదే అనమాట. సంఘం పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు వచ్చినప్పుడు అది జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి రెండవ రాకడలో మనం ఎత్తబడిన గుంబెలో ఉండాలి. ఓకే, అది మంచిది, కానీ ఇంకా కూడా కొంచెం మనం ముందుకు వెళ్ళాలన్నమాట. మన మహిమలో కూడా నేను గొప్ప స్థాయిలో ఉండాలని మనం ఇప్పుడే కోరుకోవాలి. హల్లెలూయా. అంటే మహిమలో తేడా ఉంది, బైబిల్ మనకు నేర్పిస్తుంది. మాంసం కాబట్టి దానికి ఉదాహరణ ప్రియులారా పరిశుద్ధాత్ముడు మనకు చూపేది మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. 41 వదనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాలు ఒక మహిమ డిఫరెన్స్ ఉంది అని పరిశుద్ధాత్మదేవుడు మన ముందు చూపిస్తున్నాం. కాబట్టి మహిమ సువార్త రక్షణ పొందిన మనకు మహిమ పొందాం. కాబట్టి మహిమలో మనం ఇప్పుడు ఎదుగుతున్నాం, కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభువా సంపూర్ణ మహిమ నాకు అంటే మహిమలో కూడా గొప్ప మహిమ జీవాధిపతి నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రం సరిపోవడం లేదు, ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా మన హృదయం పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. మన ఆలోచన విధానాలు, మాటలు, క్రియలు దేవుని చిత్తంలోనికి తీసుకొని రావాలి అనమాట. మన మాటలు, ఆలోచనలు దేవుని చిత్తానుసారం ఆలోచన మనం చేస్తున్నామా? కాబట్టి ఆలోచనలు అంటే మన మనస్సులో పరిశుద్ధం మనకు అవసరం అనమాట. పరిశుద్ధలు మనం ఎదగాలి. ఇప్పుడు ఎంత పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. ఎంతగా ప్రియులారా మన పరిశుద్ధ కొరకు యోసే పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడినా కాబట్టి శరీరాశ నెరవేర్చబడలేదు. అంటే ఇంకొక వ్యక్తి ఒక శరీరాశ నెరవేర్చలేదు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చామన్నమాట. పరిశుద్ధ దేవుని చిత్తం నెరవేర్చాం. కాబట్టి కొందరు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శరీరాశ ఉంది, 2 నేత్రాశ ఉంది, జీవపు డెంబం ఉంది. ఈ 3ను సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనం దాన్ని జయించుకోవాలి. దాన్ని జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. శరీరాశును, నేత్రాశును, జీవపడ్డంబం ఇది 3ను ఒక దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ సహాయం వలన జయించాలి. మన పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ మన పరిస్థితి ఎలా ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డంబాన్ని జయించిన స్థాయిలో మనం ఉన్నామా? లేదు అంటే మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8:13 వచనంలో చూడవచ్చు. పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రార్థన చేసుకొని సిన్ఫుల్ నాచుర్ శరీర క్రియలు అని రాయబడిన తెలుగులో సిన్ఫుల్ నాచుర్ అంటే పాప స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? మొదటి అర్థం. కాబట్టి 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు 2 వ్యక్తి గురించి మనం చూడవచ్చు. ఒకటి ప్రియులారా మనం 2 వ్యక్తులుగా మనం చూడవచ్చు. ఒకటి మొదటి ఆదాం నుండి ఇప్పుడు మనం చూస్తున్న న్యాచురల్ ఈ ప్రజలు మనుషులంతా కూడా దాని నుండి వచ్చామన్నమాట. మొదటి ఆదాం నుండి పెరిగామన్నమాట. ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది కడపటి ఆదాం అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు మన కడపటి ఆదాం
ప్రభువైన మన యేసుక్రీస్తు ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ఒక గుంపును మనం చూడవచ్చు. రెండు గుంపు మనం చూడవచ్చు. కాబట్టి రెండు మొదటి ఆదాం నుండి వచ్చిన వారందరూ న్యాచురల్ బ్రతున్న వారందరూ మొదటి ఆదాం నుండి వచ్చేవారం అనమాట. కానీ కడపటి ఆదాం ప్రభువు నుండి సువార్తను రక్షణ పొందిన వారందరూ వారు అంటే అది మన స్పిరిచువల్ గా ప్రేరణ మనం చూడాలి, మన స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి, స్పిరిచువల్ గా మనం చూడాలి. వారందరూ కడపటి ఆదాం నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం పుట్టామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మొదటి బ్రతు న్యాచురల్, సెకండ్ ప్రియులరా సూపర్ న్యాచురల్. కాబట్టి మొదటి న్యాచురల్ కాబట్టి మన సూపర్ న్యాచురల్ రెండవ బర్త్కు కొందరు ఇంపార్టెంట్. కొందరు మనం చూసినట్లయితే న్యాచురల్ బర్త్కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. సువార్త రక్షణ పొందిన తర్వాత కూడా కొందరు వారి ఒక మాటలు క్రియలు మనం చూసినట్లయితే మొదటి న్యాచురల్ బర్త్కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినట్టు మనం చూడవచ్చు. కానీ కొందరు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేసుకొని సత్యాలు గ్రహించుకొని ఈ సూపర్ న్యాచురల్ బర్త్, రెండవ బర్త్, కొత్తగా జన్మించిన ఈ బర్త్, వాక్యం ద్వారా పరిశుద్ధ దేవుని ద్వారా పుట్టిన ఈ బ్రతుకు చాలా గొప్పదని అర్థం చేసుకొని దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు, దేనికి ఎక్కువ ప్రయోజనం ఇస్తున్నారు? సూపర్ న్యాచురల్ బర్త్, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాం కదా, దానికి ఎక్కువ ప్రయోజనం ఇస్తున్నారా? లేదంటే మొదటిగా న్యాచురల్ గా పుట్టిన దానికి మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు? కాబట్టి ఇప్పుడు ఇలా ఏదైనా ఇప్పుడు కూడా న్యాచురల్ బర్త్ దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తల్లిదండ్రుల ద్వారా మనం న్యాచురల్ గా మనం జన్మించాం. ఇప్పుడు తల్లిదండ్రులు గౌరవించాలి, వారి మంచిగా చూసుకోవాలి. నేను సూపర్ న్యాచురల్ పుట్టామని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించాం కాబట్టి డాడీ అమ్మ నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను చూడలేదు అలాంటి మాటలు దేశ పలుకోవద్దు. బైబిల్ మనకు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో రాయబడింది, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు మేలు చేయాలి, తప్పకుండా వారు మేలు అనుభవిస్తారు, దీర్ఘాయుసు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి. ఆయన కానీ బైబిల్ ప్రేరణ మనకు నేర్పిస్తూ సూపర్ న్యాచురల్ బర్త్, వాక్యం దాని పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించాం. కాబట్టి అందరి జన్మించాలన్నమాట. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ప్రతి ఒక్క మానవులందరూ కూడా వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించడం వలన వారికి మేలన్నమాట. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మనలో రావడం దేవుని చిత్తమైనమాట, దేవుని తండ్రి చిత్తం, పరలోక తండ్రి. ఎందుకంటే తండ్రి కోరిక అయినది మన నిత్యం ఈ పాప స్వభావం నుండి బయట పడే వ్యక్తిగా ఉండాలి అనమాట. సిన్ఫుల్ న్యాచురల్ నుండి బయటపడాలి, నిత్య మహిమలో మనం ఉండాలి, మహిమలో మనం ఎదగాలి. మహిమ యేసుక్రీస్తు ప్రియులారా, మనం యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసుక్రీస్తు ఇప్పుడు మహిమ శరీరంలో ఉన్న ఇప్పుడు యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు కూడా దేవుడు మహిమ దేవుడు అనుగ్రహించాను. మహిమలో మనం ఎదుగుతున్నాం. ఒక గొప్ప మహిమ దేవుడు అనుగ్రహించినాక మహిమలో కూడా తేడాలు ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఫెయిత్ఫుల్ అనమాట. దాని ఒక ఇది ఇప్పుడు మనం ప్రభువుతో క్లోజ్ ఉండే, నమ్మకం ఉండే, పరిశుద్ధాత్మ దేవునితో ఇప్పుడు నమ్మకం ఉండే మనం గొప్ప మహిమ దేవుడు అనుగ్రహిస్తాడు. లేదంటే మహిమ తగ్గిపోదు. అప్పుడు మనం బాధపడవద్దని, బాధపడినా ఇంకా ఛాన్స్ ఉండలేదు. కాబట్టి ఇప్పుడే మనం ఆలోచన చేయాలి, నేను గొప్ప మహిమ పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సూర్యుని మహిమ తేడా ఉంది, చంద్రుని మహిమ తేడా ఉంది, నక్షత్రాల మహిమ తేడా ఉంది. కాబట్టి నీతి సూర్యుడు అని యేసుక్రీస్తు, హల్లెలూయా, ఆ యొక్క మహిమ మనం ఊరుకోవాలన్నమాట. కాబట్టి మహిమలో ఒక పార్టు మనలో వచ్చేసాం. దానిలో మన అన్నదాన్ని ఇప్పుడు ఇంగ్రీస్ అవుతున్నాం అనమాట. ఇంగ్రీస్ అవుతున్నాం. కాబట్టి ప్రియులారా, దానిలో గొప్ప మహిమ దేవుడు నాకు మీకు అనుగ్రహించినట్టు మనం ఏం చేసుకోవాలి? దేవుడు అనుగ్రహించడం అని మాత్రం కాదు, మన ఇప్పుడున్న బ్రతుకుని బట్టి అనమాట. అది ఇప్పుడు మనం ఎలాగే బ్రతుకుతున్నాం, ఫెయిత్ఫుల్ గా బ్రతుకుతున్నామంటే తప్పకుండా గొప్ప మహిమ తప్పకుండా మీరు పొందుతారు. కానీ ఇప్పుడు ఫెయిత్ఫుల్ లేదు అంటే మహిమలో తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో కలిసి అనుదినం నమ్మకంగా బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇక కొందరు మనం చెప్తారు కదా, కొన్నిసారి చెప్తారు, నిన్ను నీ ప్రాణాన్ని తీసివేసాం, అది వేస్తాం, ఇది వేస్తామని కొందరు చెప్తారేమో. కానీ ప్రియుల బైబిల్ మనకి నేర్పిస్తుంది, అప్పుడు మనం అనుకున్నాము ఇది మనుషులు అలాగా తీసుకొని వచ్చినట్టని. కానీ కాదు, దేవుడు మరణాన్ని నియమించామని బైబిల్ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఫిబ్రవరి రాసిన పత్రిక 9:27 రాయబడింది, మరణం గాని తెలుపు గాని దేవుడు నియమించారు. కాబట్టి క్రీస్తునందు ఉన్న ప్రియులారు మనం ఆనందించాలి. ఎందుకంటే మరణం మన ఎండు కాదు,
తర్వాత కూడా మనకు బ్రతుకు ఉంది అనమాట. ఇప్పుడు అందరూ మరణించాలని కాదు, బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనం చూసినట్లయితే మనం అందరము నిద్రించము కానీ నిమిషములు, కాబట్టి అందరూ మరణించలేదన్నమాట. ఒకటి ప్రియులారా, కాబట్టి మనం చూస్తే యేసుక్రీస్తు రాకడలో నిద్రించిన వారు ఉన్నారు, కృష్ణుడు ముందుగా నిద్రించిన వారు ఉన్నారు, బ్రతికి ఉన్న వారు ఉన్నారు. నిద్రించిన వారు 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 లేపబడతాయి అనమాట. బ్రతికిన వారు వారు ట్రాన్స్ఫార్మేషన్, మహిమ శరీరంలోనికి ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతాయి అనమాట. ఇది కూడా సువార్తలో ఉంది అనమాట. సువార్త గుడ్ న్యూస్ మనం ప్రకటిస్తున్నాం కదా, దానిలో ఇది కూడా ఉంది అనమాట. గుడ్ న్యూస్ అంటే ప్రియుల పాపక్షమానం ఉంది, నిత్య జీవనం ఉంది, రక్షణ ఉంది, రక్షణలో ఎదుగుదల ఉంది, సంపూర్ణ రక్షణ అనమాట. మహిమ శరీరం ప్రియుల మనం చూసంతే సంపూర్ణ రక్షణ అనమాట. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ప్రియుల మనం చూడవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడవచ్చు. ఇంగ్లీష్ బైబిల్ న్యూ బాడీ అనే రాయబడింది. మహిమ శరీరం దేవుడు ఇస్తాడు. అప్పుడు మనకు నొప్పి లేదనమాట. ఇప్పుడు మన శరీరానికి అప్పుడప్పుడు నొప్పి వస్తుందేమో, తేడలు వస్తుందేమో. కాబట్టి మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మహిమ దేవుడు అనుగ్రహించాను, మహిమలో మనం ఎదుగుతున్నాము. కాబట్టి మనం ప్రాముఖ్యమైన విషయం, గొప్ప మహిమ మనం కోరుకోవాలి. కాబట్టి దాని కొరకు ఇప్పుడే మనం సిద్ధపడాలి. ఇప్పుడే అంటే ప్రతిరోజు మనం సిద్ధపడాలి అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడడం మంచిది. రాకడ ఎత్తపడడం మాత్రం కాదు, గొప్ప మహిమ పొందేవారు ఉండాలని ప్రియులారా జీవంగల దేవుడు కోరుతుంది. ఇక ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ఈ రోజు మనం ముగిస్తాం. ప్రియులారా మనం చూసాం, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. కొలొస్సీ రాసిన 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. అలాగే ప్రియులారా ప్రేరణ గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా మనం ఒకసారి చదివి 10 నుండి 15 వచనం దాకా ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 10వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేరణ గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను. చూడండి, ఇప్పుడు మోసం చేస్తున్న ప్రజలను నాశనం చేస్తున్న అపవాదికి ఏం జరుగుతుంది? అపవాదిను శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ఓడించాం, నిరాయుధులుగా చేశాం. అలాగే ఆఖరికి ప్రియులారా మనం చూసినట్లయితే అపవాదిను అగ్ని గంధకము గల గుండములో పడవేయబడేను. అంటే నరకం మనుషుల కొరకు, మానవుల కొరకు దేవుడు తయారు చేయలేదు, సాతాను కొరకు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ నుండి దూరం చేసిన సాతాను జీవగల దేవుడు అగ్నిగుండంలో పడేస్తుంది అనమాట. అగ్నిగుండంలో పడేస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రి మగులు బాధింపబడతారు. ఇప్పుడు మనకు ఇబ్బంది పడుతున్న సాతాను నిత్యం దండనం సాతానికి ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవగల దేవుడు నిత్యం సాతాన్ అగ్ని గుండములో నిత్యం దండించబడతాయి అన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా 11వ వచనం, మరియు దేవుళ్ళమైన మహాసింహాసనమును దాని యందు ఆశీనుడై ఉన్న ఒక్కనే చూచుదని, భూమి ఆకాశములు ఆయన సమూహము నుండి పారిపోయాను, వాటికు నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచుదని. చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడేను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడేను. కాబట్టి సువార్త రక్షణ పొందిన క్రిస్తువు గ్రంథంలో చోటించిన వారు పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నామన్నమాట. ఇప్పుడు జీవ గ్రంథంలో రాయబడి ఉన్న వారు రెండవ మరణం వారిని ఏమీ చేయలేదన్నమాట. రెండవ మరణానికి అధికారం లేదు, అంటే నిత్యం నరకములో పడలేదన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు మన నిత్య మరణం నుండి విడిపించిన ఆ దేవుని ప్రేమను బట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను, ఆ గ్రంథముల అందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తన క్రియలు చూడండి, తన క్రియలు చూపిన మృదులు తీర్పు ఉంటుంది. సముద్రము తనలో ఉన్న మృదులను అపగించును, మరణమును పాదాల లోకమును వాటి వశములు ఉన్న మృదులను అపగించును. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందేను. అంటే మన క్రియలు దేవుని చిత్తానుసరంగా మన క్రియలు చేసుకోవాలి. మాటలు క్రియలు దేవుని చిత్తానుసరంగా ప్రియులారా కృప ఆత్మానుసరంగా ప్రతినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. 14వ వచనం, మరణమును మృదులు లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం, అగ్నిగుండం అంటే నరకంలో పడేయడం అనమాట. అది నిత్యం దేవుని నుండి దూరం అయిపోయే పరిస్థితి అనమాట. కాబట్టి సువార్త నిరసన పొందిన మనకు ఆ పరిస్థితి లేదు.
కాబట్టి మనకు ఏముంది చూడండి, 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కానీ సువార్త రచన పొందిన ప్రియులారా, మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు. సాతాను అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. మన పేరు జీవగ్రంథంలో రాయబడిన కాబట్టి మన నమ్మకంగా బ్రతకాలి. చివరి శ్వాసం దాకా బైబిల్లో రాయబడి మరణం దాకా మనం క్రిస్తు కొరకు నిలబడాలి, సత్యం కొరకు నిలబడాలి, జీవగల దేవుని కొరకు నిలబడాలి. మరణం దాకే నిలబడి ఉంటే బైబిల్లో రాయబడింది జీవకిరీటం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు రాయబడిన ప్రియులారా, మనం ఆత్మ పరలోకములో నిత్యం యుగాలు జీవగల ప్రభువైన యేసుక్రీస్తుతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నిత్యం ముఖాముఖం దేవుని చూసుకొని ఆరాధించే అనుభవం, నిత్యం జీవగల పరిశుద్ధ దేవునితో సహవాసం చేసే అనుభవం అనమాట. అది కూడా ప్రియులారా గొప్ప మహిమ కలిగి ఉండాలి అని కూడా దేవుడు కోరుతుంది. మామూలు మహిమ కాదు. కాబట్టి మనం ఇప్పుడే సిద్ధపడాలి అనమాట. దేవా, నేను గొప్ప మహిమ పొందుకోవాలి, మామూలు మహిమ కాదు. మహిమలో కూడా తేడా ఉంది అనమాట, తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సిద్ధపడడానికి ఉన్న సమయం ఇప్పుడు అనమాట. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడడానికి ఉన్న సమయం ఇదే అనమాట. కాబట్టి మనం యేసు రక్తం వాడుకోవాలి, యేసు నామం వాడుకోవాలి, వాక్యం మనం ధ్యానించుకోవాలి. దేవా, నన్ను పరిశుద్ధపరచుము, సంపూర్ణంగా నన్ను పరిశుద్ధపరచుము, ప్రభు పరిశుద్ధంగా బ్రతికే కృప నాకు అన్నదనం దయచేయము అని ప్రార్థన చేయాలి. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు మనకు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు అనమాట. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న, కాబట్టి అది సాధ్యం అనమాట. కాబట్టి బాధపడవద్దు, భయపడవద్దు ప్రియులారా. మరణాన్ని కూడా మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా చాలా మంది మనుషులు అనుకున్న మరణం అది ఎండ్ అయిపోయింది అని పరిశుద్ధ గ్రంథం సత్యం మనకు నేర్పిస్తుంది. మరణం తర్వాత కూడా బ్రతుకు ఉంది. క్రిస్తునందు నిద్రించిన వారు ఆత్మ దేవునితో కలిసి బ్రతుకుతున్నాం అనమాట. క్రిస్తునందు చాలా మంది హతశాస్త్ర మరచిపెట్టిన వాళ్ళు మనం చూడవచ్చు. మనం వారిని చూస్తున్నప్పుడు అబ్బో వారి పరిస్థితి అలాగా అయిపోయింది కదా అని మనం బాధపడతాం. మనం వారు చుట్టాల కొరకు, మనం స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, బలపరచాలి అన్నప్పుడు కూడా వారి ఆత్మ జీవగల దేవునితో ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవునితో అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రేల బైబిల్ గ్రంథం ఒక వ్యక్తులు చంపడానికి సాతాను ప్రేరణ ఇచ్చి వాడిన వ్యక్తి ఒక పరిస్థితి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా చదువుదాం. ప్రేరణ గ్రంథం 21 అధ్యాయంలో ప్రియులారా, మనం 8వ వచనం, పెరికి వారును అవిశ్వాసులను, అసగలను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొంతురు. ఇది 2వ మరణం అని రాయబడుతుంది. అంటే ఎవరైతే నరహత్య సాతాను కోసం నరహత్య చేస్తున్న వారు కూడా అగ్నిగుండంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ దేవుడు ఒక ఆప్షన్ ఇస్తాడు, రెప్పెండెంట్, మారు మనస్సు. ఇంత ఘోరమైన పాపి అని సరి దేవుడు ఏం కోరుతుంది, పాపంలో అంటే అగ్నిగుండంలో ఏ ఒక్క వ్యక్తి కూడా బ్రతకాలని తండ్రి దేవుడు, జీవగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కోరుకోవడం లేదు. ఈ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళవద్దని జీవగల దేవుడు కోరుతుంది, ఎంత పాపి అనేది సరే. అందుకొరకు దేవుడు మారు మనస్సుకు సమయం ఇస్తాడు. అంటే పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు, నేను ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా నేను ఫలానా పాపం చేశాను, ప్రభు నాతో క్షమించుము. ఏ పాపం అయినా సరే దేవా క్షమించుము, ప్రభు మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా పాపం క్షమించు అంటే ఇంత ఘోరమైన పాపైనా సరే చెప్పినట్లయితే జీవగల దేవుడు, కరుణగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ పూర్ణ కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తప్పకుండా క్షమిస్తాడనమాట. క్షమిస్తాడు ప్రజలు, క్షమిస్తాడు. అంత కనిగరం కలిగిన దేవుడు మన దేవుడు. ఎందుకంటే అగ్ని గుండంలో ఎవరు వెళ్ళవద్దు అని దేవుడు కోరుతాడు. అంటే దానికి అర్థం ఏంటిది, జీవగల దేవుని కోరిక ఏంటిది అంటే ప్రతి ఒక్కరు నాతో సహవాసం చేసి ఆశీర్వాదాన్ని పొందాలి, నిత్యానందాన్ని అనుభవించాలి, నిత్య సమాధానం అనుభవించాలని జీవగల దేవుడు కోరుతుంది. మన గురించి కూడా అదే కోరుతుంది. మనం నిత్యం సహవాసం, నిత్యం జీవగల దేవుని సహవాసములు ఉండాలి. ఇప్పుడు భూమి మీద ఉన్న రిలేషన్షిప్ అందు కూడా ఈ భూమిలో ఉన్న రిలేషన్షిప్ కూడా ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే మనం కాపాడుకోవాలి. క్రిస్తునందు మన సహోదరులతో ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. అది వ్యక్తిత్వంలో కూడా కొనసాగించబడతాయి అనమాట. క్రిస్తునందు సువార్త రక్షణ పొందిన వారితో రిలేషన్షిప్ అది నిత్యం కొనసాగించబడదు. జీవగల దేవునితో సహవాసం ఎలా కొనసాగించబడతాయి, క్రిస్తునందు మన సహోదరులతో రిలేషన్షిప్ కూడా నిత్యం పడతాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం కాపాడుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి అనమాట. ఇప్పుడు కట్టబడుతున్నాం. ఇప్పుడు వారిలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి అబ్బో ఆమె వద్దు, ఆయన వద్దు అని మనం చెప్పవద్దు. ఇప్పుడు మన సంఘంలో రకరకాల ప్రజలు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అవసరం అనమాట. బైబిల్లో రాయబడింది కన్ను అవసరం,
ఆమె చెవి అవసరం, నాలుక అవసరం, కాలు అవసరం. మనం క్రిస్తు ఒక శరీరంలో మనం ఒక్కొక్క అవయవాలు, బట్ ప్రతి ఒక్కరు అవసరం. నీవు వద్దు అని చెప్పడానికి వీల్లేదు. అందరూ మనకు అవసరం. అందరూ దేవుడు దేవునికి అవసరం. దేవుడు కడుతున్నారు, దేవుడు శుద్ధి చేస్తున్నాం అనమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకొని కొంచెం ఓర్పుతో ఉండాలి, సహనత ఉండాలి. కాబట్టి మన ప్రార్థన చేస్తుంది, దేవా నన్ను పరిశుద్ధపరచుము, మా వారందరిని పరిశుద్ధపరచుము. ఇప్పుడు ఒకవేళ ఆమె మీతో రక్షణ పొందలేని వారితో ఇది మంచి అవకాశం. ప్రార్థనలుగా సువార్త చెప్పినట్లయితే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుంపులో వారు కూడా ఉండడానికి అవకాశం ఉంది. వారు కూడా పరలోకానికి వస్తారనమాట. లేదంటే వారు వేరే దారి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లరా, మీరు ప్రేమిస్తున్న అలాగే దేవుడు కోరుతుంది. బైబిల్ మనకు నేర్పిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కొందరు ప్రేమించామన్నారు. దేవుడు అందరిని ప్రేమిస్తామన్నారు. ఇప్పుడు అందరూ పరలోకములో ఉండాలనే జీవగలను కోరుతుంది. ఈ యొక్క వ్యక్తి కూడా అగ్ని గుండములో నరకములో వద్దు అని జీవగల దేవుడు కోరుతుంది. కానీ సాతాను ఒక్కరు వెళ్ళాలని తప్పకుండా సాతానుకు మాత్రం పనిష్మెంట్ ఎవరు తప్పించలే. అది దేవుడు ఇటర్నల్ పనిష్మెంట్ నియమిస్తామన్నమాట. అది జరుగుతాయి. కానీ ఈ యొక్క వ్యక్తి కూడా ఈ సాతాను ఏం చేస్తారు? పాపం చేయడానికి ప్రేరణ అనమాట. పాపం చేయడానికి, ఇద్దరు నాశనం చేయడానికి సాతాను. కాబట్టి సాతాను స్వరమని పిల్లలు మనం బ్రతకాలి. యేసు స్వరమని బ్రతకాలి. యేసుతో పాటు మన పాట పాడడం కదా. యేసుతో కలిసి చేపట్టుకొని, మనం చేపట్టుకొని ప్రియులరా మనం నిత్యం క్రిస్తుతో సహవాస చేయడమే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం. కానీ సాతాను స్వరం మనం వినవద్దు. సాతాను స్వరం ప్రభువు నుండి దూరం చేస్తుంది. కానీ జీవగల దేవుని పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ వాక్యాలు మనం చదవాలి, ప్రార్థన చేయాలి. యేసు రక్తం జీవగల దేవునితో క్లోజ్ దగ్గరికి తీసుకొని వస్తాయి అనమాట. సత్య మనల్ని జీవగల దేవుని గుడ్ న్యూస్, మనం సువార్త, ప్రేమ సువార్త జీవగల దేవునితో మనం దగ్గరికి తీసుకొని వచ్చేది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం సత్యం అర్థం చేసుకొని కాబట్టి మహిమ నుండి అధిక మహిమ నుండి దేవుడు నడిపిస్తున్నాడు స్తోత్రం. కాబట్టి గొప్ప మహిమ ప్రియులారా మనం గురిగా ఉండాలన్నమాట. మామూలు గ్లోరీ కాదు, మహిమ కాదు, గొప్ప మహిమ నేను పొందాలి. ఇప్పుడు ఇప్పుడే మనం సిద్ధపడాలి. యేసయ్య రాకడలో మనం ఎత్తపడడం మాత్రం కాదు, ఎత్తపడినప్పుడు గొప్ప మహిమలో ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇప్పుడే ప్రియులారా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. వాక్యం ఆత్మలాగా మార్చము తండ్రి. ప్రతి ఒక్కరికి వాక్యం గ్రహింపు, లోతైన గ్రహింపు దేవా దయచము తండ్రి. ఓహే రబా కరబిన సువలో కొరబిన ప్రభావ మీరు అక్కడలో మేము ఎత్తపడడం మాత్రం కాదు తండ్రి, గొప్ప మహిమ కరీనా స్థాయిలో మేము ఉండాలి తండ్రి. మేము అది కోరుతున్నాం తండ్రి. అకృపా దేవా దయము. కాబట్టి దేవ ఇప్పుడే తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి అన్నదినం తండ్రి. నమ్మకంగా పరిశుద్ధాత్మ స్వరమిని నమ్మకంగా పరిశుద్ధలో ఇది కృప తండ్రి. మాకు దేవ దయచేము తండ్రి. వాక్యానుసరమైన జీవితం అంత దయచం ప్రభావ ఇష్టం చేసుకొని ప్రదే కృప తండ్రి మాకు తండ్రి దయచేము. దేవ పరిశుద్ధాత్మ దేవ నేర్పించుము తండ్రి. ఓహే రబా కరబైన సువలో కొరబిలే దివారాత్రి మీ వాక్యం ధ్యానించుకొని మీ చిత్తంగా నేర్చుకొని మీ చిత్తానుసరంగా పరిశుద్ధమైన నేను పరిశుద్ధుడు మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి పరిశుద్ధపరచుందండి. పరిశుద్ధంగా ప్రతి కృప తండ్రి మాకు అందరికీ అధికంగా దేశము తండ్రి. మీరు అక్కడ మేము అందరూ ఎత్తపడాలి. మా రాష్ట్రం దేశంలో ప్రతి ఒక్కరు దేవా మీరు అక్కడ ఎత్తపడి నిత్యం యుగాలు పరలోకములో ఉండినట్టు దేవా సహాయం చేయబోతుంది. ఈ యొక్క ఆత్మ కూడా కృపా నరకములో వెళ్లకుండా కృప చూపు, కృప దయచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాతాన్ చేత పట్టబడిన ఆత్మలు అందరిని ప్రభావ మీరు మీ సత్య సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా, విజయ సువార్త ద్వారా త్వరగా అప్పుడే విడిపించమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే సువార్త ప్రకటించడానికి ప్రభావ మీరు వాడుతున్న వారందరిని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళు బలమైన అభిషేకంతో కుమెరిచి ఉందండి. విశ్వాసులు కానీ దేవుని బిడ్డలు కానీ అందరినూ తండ్రి మీ బలమైన ఆత్మతో శక్తి కుమెరించుము తండ్రి. కుమెరించు ఆత్మతో అందరిని నింపబోతండి. మీ ప్రేమ సువార్త మా రాష్ట్రం దేశంలో ప్రతి మూలలో ప్రతి మీడియా ద్వారా అన్ని విధంగా అది ప్రేరేపించబడి అందరం తండ్రి రక్షణ పొందినట్టు ప్రభావ కృపదేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము కోరుతున్నాం తండ్రి. సహాయం చేయబోతండి. ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం అయిపోవద్దని ప్రభావ మేము కోరుతున్నాం తండ్రి. సోదర ప్రతి ఒక్క అధికారులకు మారు మనసు రక్షణ అనుభవం దేవా దయము శాంతి నెమ్మది దేవా జీవాధిపతి దేశమని అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం మాత్రం కాకుండా దేశాలు ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ దేవా నిత్య రక్షణ దేశమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సోతరం దేవా మీటింగ్ లో పాల్గొన్న అందరి బట్టి సోతరం తండ్రి. వారి పరిశుద్ధాత్మ తరేగా నామలు ప్రార్థన ఏకవలసిన ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమలో మందిరం ఏసం ఎగరేస్తావునాక తండ్రి, ఎగరేస్తావునాక ద నేమ్ ఆఫ్ జీసస్
గొప్ప మహిమ తండ్రి పొందే కృప తండ్రి దేశము మెరాకల్లో ఎత్తపడడం మాత్రం కాదు, గొప్ప మహిమలోనికి గొప్ప మహిమ తండ్రి దేశము తండ్రి ఓకే డాబా కారబిద తండ్రి మా పేరు జీవగ్రంథంలో మీరు రాసినప్పుడు సుధీస్తున్నాం తండ్రి. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడలేని వారి పేరు త్వరగా రాయబడినట్టు కృప చూపని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా మీ రాజ్యం కొరకు మన నామం కొరకు ప్రయాసపడుతున్న వారందరిని బట్టి స్తోత్రం. వారికి ప్రయాసం వ్యర్థం కాదు అని గ్రహించుకొని దేవా మీ యొక్క సేవలో ప్రార్థన చేస్తున్న వారిని బట్టి స్తోత్రం. ఆరాధన వాక్య పరిచయం చేస్తున్న వారు, ఇంకా దేవా మీ రాజ్య పరిచయకు సహాయం చేస్తున్న వారు అందరూ వారు చేస్తున్న సేవ ఎదుగుడే అది వ్యర్థం కాదు అని గ్రహించుకొని గొప్ప మహిమలోనికి దేవా మీరు నడిపిస్తున్నారని రేపు అందరికీ తండ్రి దేశము దేవా ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రార్థనలు సమయం గడపడం నష్టం కాదని రేపు దేశము తండ్రి పరిశుద్ధ గ్రంథం చదవడం, ధ్యానించుకోవడం, నేర్చుకోవడం, వాక్యానుసరంగా బ్రతకడం నష్టం కాదు.